మార్పిడి అనేటటువంటిది మన ప్రజలలో వస్తలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా మన గ్రామస్తులు పట్టించుకోవలేదు. చేసేది వాళ్ళు చేస్తారు కానీ మన పని మనకని మన ఊళ్ళో ఏం ఇంట్రెస్ట్ లేదు. చెప్పేది చేస్తారు అనుకుంటూ పోతున్నారు. అంతేగాని మార్పిడి అనేటువంటి ప్రజల్లో ఏమీ లేదు. ఇప్పుడు మనకు మందుల పద్ధతులు చూపిస్తున్నారు. బాత్రూమ్ కట్టుకోవాలని చెప్తున్నారు, మోల్డ్ కట్టుకోవాలని చెప్తున్నారు, రోడ్లు వేపించుకోవాలని చెప్తున్నారు. పంచాయతీ నుంచి ఏ వర్క్ ఉన్నా కానీ చేయించుకోవాలనే ఉద్దేశం మీ లోపల ఉండాలనే వాళ్ళు మోసం చెప్తున్నారు. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి ప్రవర్తన ఎవరి దృష్టిలోకి రాకొచ్చింది. ఎక్కడి చెత్త అక్కడనే ఉంది, ఎక్కడి పని అక్కడనే ఉన్నది, ఎక్కడ లైట్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి పరిశుభ్రత ఎక్కడ ఏం లేదు. కాకపోతే ఎవరు ఏమంటే వారి మీదనే వీడు అంటున్నాడు అనే ఉద్దేశం ప్రతి ఒక్కరి దృష్టిలో వస్తున్నది. కానీ ఒక ఆడవిల్ల మోపినటువంటి సమస్యను ఏదానికి ఏది మాట్లాడేటువంటి ఇట్లా ఏది ముందు రాకొచ్చింది. గ్రామ మీటింగులు ఉంటాయి, ఆ మీటింగ్లు పెట్టడం లేదు, చెప్పడం లేదు. ఎక్కడ సంతకాలు పెట్టడం, ఎక్కడ చెట్లు లేపడం, ఈ సమస్యలే ఉన్నాయి. కానీ ఎక్కడి పరిష్కారం అక్కడనే ఉన్నది. ఈ మార్పిడి అన్నటువంటిది ఏమీ లేదు. ఈ స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారంటే గుడ్డి ముగ్గురు ఉన్నారు. ఆ 10 మందికి వస్తారు. ఒక టీచర్ ఎక్కడ వస్తున్నది, ఏం చెప్తున్నాడు అన్నది పిల్లల తల్లిదండ్రులకి ఇట్లా విద్య గురించి ఏమి ప్రవర్తన ఏం ఆలోచించలేదు. ఎందుకన్నది ఇట్లా అది ఎప్పుడు చెత్తకుండా లేకుండా బడి కాదు, అది స్కూల్ కాదు, ఏం కాదు. ఎట్లా నువ్వు బలం కట్టేసుకోవడం లేక అది బడి అంటే ఎట్లా నడుస్తుంది ఏం కదండి ఆలోచించడం లేవు. తల్లిదండ్రులు ఎవరు లేరు. దానికి ఆలోచించాలనేటువంటిది దానికి చాలా ముఖ్యమైన విషయం. అది విద్య ఏంది, పిల్లలు ఏంది, ఎట్లా ఉన్నారు అనేటువంటిది అది ఆలోచన చేయకుండా మనము ఎవరు పిల్లల తల్లిదండ్రులను ఆలోచిస్తలేము. స్కూల్ అనేటువంటి దానికి ఎవరు దృష్టి పెడతలేరు. ప్రైవేట్ స్కూల్ అని చెప్పేసి 20,000 10,000 కట్టడం చదివించడం ఒకటి తప్ప. కానీ ఇక్కడ మన ఊర్లో బడి ఎట్లా నడుస్తున్నటువంటి గ్రామ పెద్ద సర్పంచ్ ఉన్నారు కానీ పెద్ద మనుషులు ఉన్నారు కానీ దాని గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు. పిల్లలు ఏమిది అనేది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అందులో పురుగులు ఉన్నాయా, పెండు ఉన్నదా, చెత్త ఉందా, ఏమున్నాయా, అన్నం ఎట్లా పెడుతున్నారు అది ఆలోచించలేరు. అంగన్వాడీ మేడం ఉన్నారు అన్నమాట. ఆమె ఏం చెప్తుంది పిల్లలకు, ఎంతమంది వస్తారు, రోజుకు ఏం పెడుతున్నారా అని ఇట్లా ఎవరు ఆలోచించడం లేరు. ఆమె నెలకు జీతం వస్తుందని చెప్పేసి హాయిగా ఉండడం, అది ఆలోచన ఎవరు చేస్తలేరు. ఆ ఇసుక చుట్టూ ఎవరు ఉత్సవాసులు ఏరుగుతున్నారు, అది ప్రవర్తన ఏమున్నది, ఎక్కడ పుడుతున్నారు ఆలోచనలు ఎవరు లేరు. సాయిరాములు వస్తున్నారు కదా, చెప్తున్నారు వాళ్ళు వస్తారు పోతారు అనేది కాదు. వాళ్ళు మన గ్రామం మంచి ఉండాలి, అందరూ బాగుపడాలనేటువంటిది వాళ్ళకు చెప్తున్నారు. కానీ వీడికి 2 సంవత్సరాల దగ్గర గడువు వస్తున్నారు. కానీ మన దగ్గర మాట్లాడేటువంటి రాకొచ్చింది. మన ఇంటి పక్కన ఏమున్నది, వాని ఇంటి ముందర వాడే ఉన్నాడు, నొక్కుంటాడు, మనం ఎందుకు నొక్కున్నాం, వాని ఇంటి ముందర నీళ్ళు పోయినాయి కదా, మనకెందుకు, మనం మీదుకున్నాం కదా అన్నటువంటి ప్రవర్తన మన ఊర్లో ఇంకా మార్పినటువంటి ఎవరి దృష్టిలోకి రాకొచ్చింది. అటువంటి చెత్తకుండే గుణాలు చాలా ఉన్నాయి ప్రజలలో. ఇది మార్పు ఏమి